ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు ఏపీ జీఈఎఫ్ మాజీ చైర్మన్ వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు. తాను ఆర్టీసీ డిపోలో జెండాలు పట్టుకొని ప్రచారం చేసినట్టుగా నిరూపిస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు. అశోక్ బాబుకు ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు వెంకటరామిరెడ్డి. ఉద్యోగాల బకాయిలు 20,000 కోట్లు చెల్లించామంటూ కూడా చెప్పడం సిగ్గుచేటన్నారు. నిజంగా బకాయిలు చెల్లిస్తే ఆ వివరాలను కూడా ఎందుకు బయటకు చెప్పడం లేదంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు గారు నా డిస్మిస్ గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో పచ్చి అబద్ధాలు, అన్యాయమైన అబద్ధాలన్నీ మాట్లాడడం జరిగింది. ఆయన ఏపీఎన్జీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొద్ది హుందాగా మాట్లాడేవాడు. మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి పోయాక ఈ అబద్ధాలు మాట్లాడే అలవాటు వచ్చిందో లేదంటే ఆ పార్టీలో చేరినాక అలవాటు వచ్చిందో కానీ నేనైతే చాలా ఘోరంగా దిగజారి మాట్లాడాడు. ఆయనకు అంత ఇదిగా మాట్లాడడం, అంత అబద్ధాలు మాట్లాడడం గతంలో ఎప్పుడు చూడలేము మేము. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నేను బద్వేల్లో ఆర్టీసీ డిపోల్లో జెండాలు పట్టుకొని ప్రచారం చేస్తూ పలానా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ప్రచారం చేసినా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నేను 2 రోజులు 3 రోజుల నుంచి అడుగుతున్నా కదా, మీ ద్వారా అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడిగినా, అయ్యా నేను అట్లా జెండాలు పట్టుకుంటే ఒక ఫోటో చూపించండి, ఒక వీడియో చూపించండి, ఏదైనా ఒక ఆధారం చూపించండి అని చెప్తున్నా. మీరు ఆధారం చూపిస్తే నేను కోర్టుకు వెళ్ళడం కాదు, ఉద్యోగం మానేస్తానని కూడా చెప్పిన. కానీ ఎలాంటి ఆధారం చూపించకుండా మేము తప్పు చేసినాము, మేము రాజకీయ ప్రచారం చేసినామని చెప్తున్నారు. కానీ తప్పు చేసింది ఎవరు? అసలు అశోక్ బాబు గారికి ఈ కాండక్ట్ రూల్స్, ఉద్యోగుల రాజకీయాలు అనే మాట్లాడే అర్హత ఉందా? మాజీ అధ్యక్షుడు